కర్ణాటకలో మొదలైన ఓ కొత్త వివాదం మొత్తం రాష్ట్రాన్ని రాష్ట్ర ఎకానమీని కంప్లీట్ గా దెబ్బతీసేలా కనిపిస్తోంది. కానీ ఇది ఆంధ్రప్రదేశ్కి సూపర్ గా యూజ్ అయ్యేలా ఉంది. ఐటీ ఇండస్ట్రీస్ కి సిలికాన్ వ్యాలీగా చెప్పుకునే బెంగళూరు నుంచి నాన్ హిందీ కంపెనీలన్నీ బయటకు వచ్చేయాలని డిసైడ్ అవుతున్నాయి. ఆరు నెలల్లో మేము బెంగళూరు వదిలి వెళ్ళిపోతాం అని ఓ కంపెనీ హెడ్ స్వయంగా చెప్పేంత దారుణంగా మారింది సిచ్యువేషన్. కర్ణాటక రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఇంతలా దెబ్బతీసే ఆ కొత్త వివాదం ఏంటి? అసలు రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కూడా జనాల్లో మొదలైన ఈ వివాదాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కర్ణాటకలో మొదలైన ఈ సంక్షోభం ఏపీకి ఎలా అదిరిపోయే అవకాశం కాబోతుంది? బెంగళూరు భారతదేశపు సిలికాన్ వ్యాలీ, ఐటీ హబ్. దేశంలోని మిగిలిన రాష్ట్రాల నుంచే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ఎంతో మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో చాలా మందికి లోకల్ కన్నడ భాష రాదు. కానీ ఇన్నాళ్ళు అక్కడ ఎలాంటి వివాదాలు లేవు. కానీ ఈ మధ్య కాలంలో కర్ణాటకలో పనిచేయాలంటే ఖచ్చితంగా కన్నడ రావాల్సిందేనని అక్కడి జనాలు గొడవ మొదలుపెట్టారు. కన్నడలో మాట్లాడాలని ప్యాసింజర్లని ఆటో డ్రైవర్లు తిడుతున్నారు. చిన్న చిన్న షాప్స్లో ఉద్యోగం చేసుకునే సేల్స్ బాయ్స్, గర్ల్స్ని కూడా కన్నడ మాట్లాడాలని వార్నింగ్ ఇస్తున్నారు. మాట్లాడకపోతే బెదిరిస్తున్నారు. ఆడాలని కూడా వదలకుండా గొడవలు పడుతున్నారు. ఈ మధ్యనే ఓ ఎస్బీఐ మేనేజర్ని ఏకంగా బ్యాంకులోకి దూరి మరీ కన్నడ మాట్లాడాలని డిమాండ్ చేసి బెదిరించారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో కర్ణాటకలో బాగా పెరిగిపోయాయి. కర్ణాటక గవర్నమెంట్ కూడా అన్ని షాపుల బోర్డులపై 60% కన్నడ భాష ఉండాలనే రూల్ తీసుకురావడంతో ఈ భాష వివాదం ఇంకా ముదిరింది. ఇక రకరకాల పార్టీల సపోర్ట్ వల్ల కానీ, లేదంటే పైత్యం ఎక్కువై కానీ రకరకాల భాషా సంఘాలతో పాటు సామాన్య జనాలు కూడా పక్క రాష్ట్రాల వాళ్ళని ఇబ్బంది పెడుతూ మా భాషే మాట్లాడాలి అంటూ బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ వాళ్ళని వీడియోలు తీసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఇది ఇంకా ఎక్కువైపోయింది. దీంతో చాలామంది పక్క రాష్ట్రాలకు చెందిన చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాళ్ళంతా కర్ణాటక వదిలి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారట. 6 నెలల్లో ఎలాగైనా పక్క రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచ్లకి ట్రాన్స్ఫర్ చేయాలని, లేదంటే ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోతామని చెబుతున్నారట. ఇక ఇలా ఉద్యోగాలు వెళ్ళిపోతామంటే కంపెనీలు మాత్రం ఉద్యోగాలు లేకుండా ఏం చేస్తాయి? అందుకే కంపెనీలు కూడా కర్ణాటక నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాయట. దీనిపై అక్కడున్న ఓ లీడింగ్ టెక్ కంపెనీ GM అఫీషియల్గా చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మేము మా కంపెనీని రాబోయే 6 నెలల్లో బెంగళూరు నుంచి పూణేకి షిఫ్ట్ చేయబోతున్నాం. ఇక్కడ మా నాన్ కన్నడ ఉద్యోగులకి సేఫ్టీ లేదనిపిస్తుంది. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నామని ఆయన చెప్పడంతో ఇప్పుడు ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ భాష వివాదం ఇలాగే పెరుగుతూ పోతే 6 నెలల్లో బెంగళూరు వదిలి వెళ్ళిపోతామని దాదాపు 1000కి పైగా కంపెనీలు అనౌన్స్ చేశాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల్లో కూడా 50% లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ ఉండేలా బిల్లు పాస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల బయటి వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు దొరకడం కూడా కష్టమవుతుంది. ఈ టైంలో కర్ణాటకలో కొత్త కంపెనీలు పెట్టి ఉద్యోగుల విషయంలో కొత్త కంపెనీలు పెట్టడం ఇష్టం లేక కొన్ని కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయట. మరి ఇలా ఐటీ కంపెనీలు బెంగళూరును వదిలేసి వెళ్ళిపోతే లక్షలాది మంది యువత భవిష్యత్తు ఏమవుతుంది? జస్ట్ ఇమాజిన్, 1000 కంపెనీలు కర్ణాటకని వదిలేసి వెళ్ళిపోతే అది కర్ణాటక రాష్ట్రానికి ఎంత నష్టం కలిగిస్తుందో. ఒక్కో కంపెనీలో కనీసం 500 మంది కన్నడ ఎంప్లాయీస్ మాత్రమే పనిచేస్తున్నారని అనుకున్నా మొత్తం 5 లక్షల మంది కన్నడిగులు ఉద్యోగాలు పోగొట్టుకొని రోడ్డున పడతారు. మరి ఈ భాషా ఉద్యమం వాళ్ళ ఆకలి అవసరాలు తీర్చగలదా? అంతర్జాతీయ పెట్టుబడులు బెంగళూరు నుండి దూరమైతే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ ఎలా కోలుకుంటుంది? కేవలం భాష పేరుతో ఇలాంటి వివాదాలు అభివృద్ధికి ఆటంకం కావా? ఒక రాష్ట్రానికి దాని భాష ఎంత ప్రాముఖ్యమో పారిశ్రామిక అభివృద్ధి కూడా అంతే ముఖ్యం కాదా? మళ్ళీ కల్చరల్ సిటీగా బెంగళూరు పేరు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? కర్ణాటకలో భాషా వివాదం ఎలా మొదలైందో తెలుసుకునే ముందు అసలు సౌత్ ఇండియాలో ఈ భాషా వివాదానికి, భాషోన్మాదానికి మొదటి బీజం ఎక్కడ పడిందో తెలుసుకోవాలి. 1937 బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్ సి రాజగోపాల్చారి మద్రాస్ ప్రెసిడెన్సీలో కూడా హిందీ కంపల్సరీ చేయడంతో తమిళనాడులో దీనికి వ్యతిరేకంగా ప్రొటెస్టులు మొదలైంది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కూడా తమిళనాడు వెళ్ళి మరి హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీ భాషలో మీరే మాట్లాడండి, అయితే హిందీ కూడా మీరు నేర్చుకుంటే
మన మధ్య కమ్యూనికేషన్ ఇంకా బాగుంటుంది, ఇక మీ ఇష్టం అని చెప్పి వచ్చారు. కానీ ఆ భాషోద్యమం దగ్గర నుంచి తమిళులకి వాళ్ళ తమిళం మీద ఉన్న ప్రేమ కాస్త హిందీ మీద, నార్త్ ఇండియా మీద విపరీతమైన ద్వేషంగా మారిపోయింది. దాని ఫలితంగా నార్త్ ఇండియాలో ఎప్పుడైనా ఏ లీడర్ అయినా హిందీ నేర్చుకోవడం బెటర్ అని ఏదైనా సమావేశంలో అన్నా, లేదంటే హిందీలో ఏవైనా గవర్నమెంట్ జీవోలని సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినా తమిళనాడులో మళ్ళీ భాషోద్యమం రగులుకుంటుంది. అయితే ఇప్పుడు అది తమిళనాడు నుంచి చిన్నగా కర్ణాటకకి పాకింది. విచిత్రం ఏంటంటే నార్త్ పార్ట్గా ఉంటూ బాలీవుడ్ సినిమాలకి పుట్టినిల్లైన మహారాష్ట్రకు కూడా ఈ భాషోన్మాదం పాకింది. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడకపోతే ఎవరు ఎట్నుంచి వచ్చి కొడతారో, దాడి చేస్తారో అని భయంగా బతుకుతున్నారు నాన్ లోకల్స్. ఇక సౌత్లో మిగిలింది కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే. అయితే సొంత భాష మీద ప్రేమ ఉండడం చాలా గొప్ప విషయం, అందులో తప్పులేదు. మన భాషని కాపాడుకోవాలని అనుకోవడంలోనూ తప్పులేదు. కానీ మన భాషని కాపాడుకోవాలి అనే ఆలోచనలో ఉన్మాదంగా మారి పక్క భాషలను వ్యతిరేకించడం, మన భాషని వాళ్ళ మీద రుద్దడం, మాట్లాడని వాళ్ళ మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి భాషోద్యమాలు ఇంకా పెరిగితే ఇన్నాళ్ళు ఏ అభివృద్ధిని చూసి మన సౌత్ రాష్ట్రాలు సంబరపడిపోయాయో ఆ అభివృద్ధే మనకి దూరం అయిపోతుంది. జాగ్రత్త. మన భారతదేశం వైవిధ్యభరితమైన నగరం. మన దేశమే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. అంటే ఎన్నో భిన్నమైన సాంప్రదాయాలు, సంస్కృతులు, భాషలు ఉన్నా అందరం కలిసి అన్నదమ్ముల్లా, అక్క చెల్లెల్లా ఉంటామని అర్థం. అలాంటప్పుడు మన అన్నదమ్ములని, అక్క చెల్లెల్ని మనమే ఇలా అవమానిస్తే అది మనకి గొప్పతనమా? ముఖ్యంగా మన దేశంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి నగరాలు ఓ ఇండస్ట్రియల్, ఎకనామికల్ హబ్స్లా పనిచేస్తాయి. ఈ ప్రాంతాల్లో ఎన్నో రాష్ట్రాలకి చెందిన వాళ్ళు, ఎన్నో దేశాలకు చెందిన వాళ్ళు ఒకే చోట పనిచేస్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళందరినీ ఇలా భాషోన్మాదంతో ఇబ్బంది పెడితే, మన భాష మాట్లాడిన వాళ్ళని రాష్ట్రం నుంచి తరిమేస్తే అది ఉన్మాదంగా మారదా? మన రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్ర్యపు హక్కు కూడా ప్రతి పౌరుడు తనకు నచ్చిన, తనకు వచ్చిన భాషని దేశంలో ఎక్కడైనా మాట్లాడుకునే స్వేచ్ఛనిచ్చింది. అలాంటప్పుడు ఇలా మా భాషే మాట్లాడాలి అని దౌర్జన్యం చేయడం చట్ట వ్యతిరేకం కాదా? ఫైనల్గా ఒక్కటే మాట, భాష అనేది ప్రజలను కలుపుతుంది, కానీ ఇక్కడ భాష ప్రజలను విడదీసే సాధనంగా మారుతుంది. ఇలాగే కంటిన్యూ అయితే భాషోద్యమాలు జరుగుతున్న రాష్ట్రాలకే కాదు, మొత్తం దేశానికే ప్రమాదం. అందుకే ఇప్పటికైనా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల ప్రభుత్వాలు, స్థానిక భాషా సంఘాలు ఆయా రాష్ట్రాల్లోని వివిధ వర్గాల ప్రజలతో కలిసి చర్చించి సామరస్యపూర్వకమైన పరిష్కారం కనుగొనాలి. మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తూనే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, శాంతియుత సహజీవనానికి భంగం కలగకుండా చూసుకోవాలి. ఏమంటారు? అంతా బాగానే ఉంది, కానీ కర్ణాటకలో కంపెనీలు వెళ్ళిపోవడం ఆంధ్రాకి బంపర్ ఆఫర్ ఎలా అవుతుంది? ఆ విషయం చెప్పుందు అంటారా? అక్కడికే వస్తున్నా. ఆన్సర్ సింపుల్. కర్ణాటకలో నుంచి బయటకు వచ్చే కంపెనీలు మళ్ళీ ఖచ్చితంగా ఎక్కడో ఓ చోట కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాల్సిందే కదా. అయితే ఆల్రెడీ ముంబై, హైదరాబాద్, పూణే లాంటి ఏరియాలు ఇప్పటికే ఫుల్ క్రౌడెడ్ ఏరియాలుగా మారిపోయాయి. కానీ ఏపీ రాజధాని అమరావతి ఇప్పుడే నిర్మాణం అవుతుంది. అంతేకాకుండా హైదరాబాద్, బెంగళూరు, ముంబైలా ఎప్పటి నుంచో ఉన్న ఏరియాలు డెవలప్ కావడం కాకుండా అమరావతి కంప్లీట్ స్క్రాచ్ నుంచి బిల్డ్ అవుతుంది. దీనివల్ల మొత్తం సిటీ ఫుల్లీ ప్లాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటుంది. అది వచ్చే కంపెనీలకి పెద్ద ప్లస్ అవుతుంది. అంతేకాకుండా అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ఏపీ ప్రభుత్వం అక్కడికి కంపెనీలని ఆహ్వానించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. దీనికోసం అవసరమైతే సబ్సిడీలు, రాయితీలు ఇవ్వడానికి కూడా రెడీ కావచ్చు. అన్నింటికంటే ఇంపార్టెంట్ మ్యాటర్, ఏపీలో ఇలాంటి భాష పిచ్చి లేదు. అన్ని భాషలను గౌరవించడం తెలుగు వాళ్ళకి ఎప్పటి నుంచో అలవాటు. ఇంకా మాట్లాడితే మాతృభాషను మించి పక్క భాషల వాళ్ళని గౌరవిస్తారు తెలుగు వాళ్ళు. దానివల్ల ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇలా భాష విభేదాలు ఏపీలో వచ్చే ఛాన్సులు లేవు. సో బెంగళూరు నుంచి లేదా కర్ణాటక నుంచి పక్క రాష్ట్రాలకు షిఫ్ట్ అవుదామని చూస్తున్న కంపెనీలకి అమరావతిని మించిన డెస్టినేషన్ ఇంకొకటి ఉండదు. అందుకే ఇది ఏపీకి బంపర్ ఆఫర్. జస్ట్ ఆ కంపెనీలని కన్విన్స్ చేయడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయితే చాలు. మరి మీరేమంటారు? ముందుగా కర్ణాటకలో పెరుగుతున్న భాషోన్మాదంపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఈ కంపెనీలని ఏపీ ఆకర్షించాలంటే కూటమి సర్కార్ ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.